ఇంతవరకు మనం విమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటున్నాం, విమెన్ యొక్క ఎంపవర్మెంట్ అంటున్నాం. బట్ టిల్ నౌ ఎంతమందికి ఆ ఛాన్స్ ఉంది? సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అసలు ఏం చెప్తుంది? మరి ఇదే విధంగా ప్రతి 100 మందిలో నేటికి ఎంత పర్సంటేజ్ విమెన్ తమ రైట్స్ని కరెక్ట్గా వాడుకోవడం జరుగుతుంది? ఇక్కడ విమెన్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మనం కొన్ని ఆస్పెక్ట్స్ని టచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సంబంధించిన ఈ థియరీని మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ నుంచి కొట్టేసుకుంటూ రావాలి. సో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికతలో స్త్రీ యొక్క ప్రాధాన్యత మనకి ఎలా కనబడుతుంది? గట్టిగా చెప్పాలంటే ఆ సొసైటీని మనం ఏమంటున్నాం? మ్యాట్రిఆర్కల్ సొసైటీ. మ్యాట్రిఆర్కీ అంటే మాతృస్వామ్యం. ఈరోజు ఇంటికి మన ప్యాట్రియార్కీ అంటే తండ్రి మాత్రమే ఇంటికి హెడ్ లాంటి సొసైటీని చూస్తున్నాం. బట్ ఆ టైంలో ఆ ఇంటికి మ్యాట్రియార్కీ సొసైటీని చూసినాం. ఇక తర్వాత వేదిక్ కల్చర్, వేద నాగరికత. ఈ వేదిక్ సివిలైజేషన్ టైంలో చూసుకుంటే దీన్ని మళ్ళీ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని మనం తొలివేద యుగం లేదా ఋగ్వేదిక్ కాలం, సెకండ్ దాన్ని పోస్ట్ వేదిక్ లేదా మలివేద యుగం. అంటే ఇక్కడ చూస్తే మొదటిది ఋగ్వేదం. ఈ ఋగ్వేద కాలంలో స్త్రీ యొక్క ప్రామినెంట్ చాలా బాగుండేది. వాళ్ళకి ఏం కావాలనుకుంటే ఆ పనులు చేసేవాళ్ళు. కానీ తర్వాత పోస్ట్ వేదిక్ టైంకి స్త్రీ యొక్క కంప్లీట్ డిక్లినేషన్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ ప్రీ వేదిక్ టైంలో కంప్లీట్గా డిక్లైన్ స్టార్ట్ అయింది. ఎంతలా తయారైందంటే మనకి కొన్ని బ్రాహ్మణ కాలంలో ఆడపిల్ల పుట్టడం అంటే తండ్రి కొడుకు లేని తండ్రి అంట నరకానికి వెళ్ళడానికి సమానం అంట. మరి ఆ లెవెల్కి స్టార్ట్ అయింది. ఇక తర్వాత వీటికి సంబంధించిన ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి మనకి 2 మతాలు కనబడుతున్నాయి. ఒకటి జైనిజం, మరి రెండవది బుద్ధిజం. ఈ రెండిట్లలో మనకి జైనిజం సంవాట్ ఫ్లాప్ అయింది, కానీ బుద్ధిజం మాత్రం సూపర్ హిట్ అయింది. ఎందుకంటే ఇక్కడితో పోల్చుకుంటే ఇక్కడ ముక్తి లేదా మోక్షం లభించడం చాలా ఈజీ కాబట్టి, అండ్ ప్రతి ఒక్కరు ఈవెన్ స్త్రీని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే మౌర్య టైం, ఓకేనా? సో ఈ మౌర్య టైంలో కానీ, ఇక తర్వాత మనం చూసుకుంటే గుప్త టైంలో కానీ, పోస్ట్ గుప్త టైంలో కానీ, తర్వాత మనం చూసుకుంటే అరబ్ ఇన్వేషన్స్ కానీ, ఇలా ప్రతి స్టేజ్లో స్త్రీ యొక్క డామినెన్సీ తగ్గుతూ 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 వచ్చింది అన్నట్లుగా, ఓకేనా? సో ఇలా మనం చూసుకోవచ్చు. మరి అదే మీరు అనొచ్చు, కాకతీయుల టైంలో మరి రుద్రమదేవి యొక్క లీడర్షిప్ ఉంది కదంటే, అఫ్ కోర్స్ ఉంది. బట్ ఆ టైంలో కూడా స్త్రీ అనగదొక్కబడింది. ఎలానో చెప్తా. ఇప్పుడు ఇండియాలో సోనియా గాంధీ కాంగ్రెస్ని లీడ్ చేస్తుంది, మరి కొంతమంది మినిస్టర్స్ మాత్రం లీడ్ చేస్తుంది. మరి అలాంటి ప్రతి ఊర్లో సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు విమెన్ అయితే లేరు కదా. ఒక సేమ్ ఆ కాలంలో కూడా మనకి అలానే జరిగింది. అంటే ఇప్పుడు ఈ మహిళ అనే టాపిక్ని ఒకటి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛేదించాల్సిన అవసరం మనకు ఉంది. ఇదే విధంగా ప్రజెంట్ ఇండియన్ పాలిటిక్స్ ఏం చెప్తున్నాయి, మరి అదేవిధంగా గవర్నెన్స్ ఎలా రన్ అవుతుంది, ఈ రెండిటి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా? ఈ రెండిటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాన్ని చదవాల్సిన అవసరం మన చేతులారా ఉంది, ఓకేనా? మరి ఈ ఇండియన్ పాలిటిక్స్ నుంచి మనం ఇంకా డీప్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనబడుతుంది? స్త్రీకి భారత రాజ్యాంగంలో ఆవిడకంటూ కొన్ని ఆర్టికల్స్, కొన్ని సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి అవి ఏంటి? అవి ఎస్పెషల్లీ మనం ఎంత చదువుకున్నా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఎంత సిటిజన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నా కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లో క్రాక్ చేయకపోతే ఇక్కడ ఉద్యోగం రాదు, ఓకే? సో నా మాటలు మీకు డైరెక్ట్ స్ట్రైట్గా చెప్తున్నా. నా ఇంటెన్షన్ ఏంటి అంటే, సో అది ఉండాలి, ఇది ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే బ్యాలెన్స్డ్ పర్సన్గా మనం ఇక్కడ ఉంటాం అన్నట్లుగా, ఇక్కడ సస్టైన్ అవుతాం, ఓకే? మరి ఆ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే మన దేశపు రాజ్యాంగం ఈవిడకి కల్పిస్తున్న ఆ వెసులుబాట్లు మనకేంటి? అసలు ఎలాంటి వెసులుబాట్లు కల్పించాలి స్త్రీకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటివి కల్పించాలి? ఎలాంటివంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మీ ఇంటికో మీ పక్కింటికో ఏదో ఇల్లు కడుతున్నప్పుడు మగవాడికి ఒక రకమైన వేతనం, ఆడవారికి ఒక రకమైన వేతనం ఇవ్వడం జరుగుతుంది. అంటే వేతనంలో కూడా సమానం లేదు. మరి అదే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం చేత అందరూ సమానులే అంటుంది. మరి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అన్నప్పుడు మరి మహిళ పనిచేస్తే ఏంటి, మగాడు పనిచేస్తే ఏంటి? సో ఆ వేతనంలో తేడాలు. మరి రెండవది మెటర్నిటీ బెనిఫిట్ లీవ్స్. అంటే మహిళ ఇక్కడ ఎందుకు కొన్ని కంపెనీలు ఏంటంటే, అసలు మీకు ప్రెగ్నెన్సీ టైంలో మేము ఎందుకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలి, ఎందుకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలి అనే మాట ముందు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, ఆవిడ లేకపోతే అసలు ఇలాంటి రీప్రొడక్షన్ ప్రాసెసే మనకు ఉండదు. మరి అలాంటి దాన్ని మనం జస్ట్ పెయిడ్ హాలిడేస్తో లెక్క కట్టడం అది ఎంతవరకు సమంజసం అది? సో అందుకే దాన్ని డిపిఎస్పీస్లో పెట్టడం జరిగింది.
డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు, నిర్దేశక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీస్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇందులో ఉన్న ఏ థింగ్ అయినా కూడా మనకది ఇంప్లిమెంట్ అవ్వాలంటే గవర్నమెంట్ డెఫినెట్లీ డూ అండ్ యాక్ట్, ఒక చట్టం చేస్తే తప్ప అది బయటకు రాదన్నట్లుగా. సరే, మళ్ళీ స్త్రీ ఇంకెలా పీడింపబడుతుంది? మనం చూసుకుంటే వేదిక్ కల్చర్ నుంచే వరకట్నం అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ వరకట్నం అనే కాన్సెప్ట్ నాటి నుంచి నేటి వరకు అదనపు కట్నం అనే దాని కింద ఈ రోజుకి అనగదొక్కబడుతున్నారు. సరే, అదొకటి. అదనపు కట్నం కింద మనకు జరుగుతున్న ఇంకొక థింగ్ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్. అంటే ఇంట్లోనే అత్తమామలు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏం తీసుకొచ్చినామని మా ఇంట్లో ఉన్న అంటే ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్గా మనం చూస్తుంది. బట్ దాని మీద రేపొద్దున కాబోయే బ్యూరోక్రాట్స్గా మీకు చట్టం మీద ఎంతవరకు ఒక రకమైన ఇంటెలిజెన్స్ కానీ, ఒక రకమైన లవ్ కానీ, అఫెక్షన్ కానీ మీకు ఉంది అనే పాయింట్స్ని ఎగ్జామినర్ ఇక్కడ టచ్ చేసే అవకాశం మనకు ఉంది. ఓకే, సరే. ఇంకా ఇక్కడ మహిళ అనే ఈ క్యారెక్టర్ చాలా కాలంగా పీడింపబడుతుంది, ఎక్స్‌ప్లోయిటేషన్‌కి గురవుతుంది. మనం చూసుకుంటే ఆర్టికల్ 23 కానీ, ఆర్టికల్ 24 కానీ అందులో కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. దేవదాసి సిస్టమ్ కానీ, జోగిని వ్యవస్థ కానీ, ఈ వ్యవస్థలు ఏం చెప్తున్నాయి? అవి దే ఆర్ ఇండైరెక్ట్లీ ప్రమోటింగ్ ప్రాస్టిట్యూటిజం. ఓకేనా? సో అవి కూడా ఒక రకమైన వేశ్యావృత్తికి, వ్యభిచారానికి, అది బలవంతపు దేవాలయ వ్యభిచారానికి కారణమవుతున్నాయి. మరి ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. రెండవది కిడ్నాప్స్. ఓకేనా? సో కిడ్నాప్లలో ఎక్కువ ట్రాఫికింగ్ ఎందుకు జరుగుతుంది అంటే ఈ మహిళల్ని అమ్మివేయడం కానీ, అంటే ఇక్కడ మహిళ అనేది ఒక ఆస్తిలాగా, ఒక అసెట్ లాగా మనకు మారిపోయింది. ఇవన్నీ విషయాల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మీ గుండె నుంచి వీటిని అర్థం చేసుకోండి. డెఫినెట్గా మీకు ప్రతి ఒక్కటి గుర్తుంటుంది. ఇప్పుడు నేను మాట్లాడబోయే దాని నుంచి మీరు కానీ గ్రూప్ 2 రాస్తే సొసైటీ కాంటెక్స్లో, పాలిటీ కాంటెక్స్లో 2 నుంచి 3 మార్కులు గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకేనా? మీరు పోలీస్ రాస్తే ఖచ్చితంగా మీకు ఇవన్నీ గుర్తుండాల్సిందే. ఇక్కడ నుంచి కనీసం 2 మార్కులు రావడానికి మనకు స్కోప్ ఉంది. సరే, మనం మాట్లాడుకుందాం, ఇక డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ 2 ఇమేజెస్ పేస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇమేజ్లో మీరు చూసుకుంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డే, గివ్ టు గెయిన్. ఇక్కడ అర్థం ఏంటి? అసలు గివ్ టు గెయిన్ అంటే ఏంటంటే దిస్ ఇయర్ దిస్ ఈజ్ ద థీమ్. అంటే మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం కదా ఏదో ఒక థీమ్. మనం చూసుకుంటే వరల్డ్ లైఫ్ డే మనం మార్చ్ 6న జరుపుకున్నాం. దాని థీమ్ చూసుకుంటే మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్, వాటికి సంబంధించిన విషయాల గురించి ఒక థీమ్ ఇచ్చుకున్నాం. బట్ ఈసారి మనం ఇచ్చిన థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. గివ్ అంటే ఇవ్వండి, గెయిన్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ రెసిలియన్స్గా వాళ్ళు సమకూర్చుకోవడానికి మీరు ఆ పవర్స్ని ఇవ్వండి అనొక థింగ్తోని మనకు వచ్చింది. సరే, ఇక్కడ మీరు 2 రకాల థీమ్స్ని గమనించండి. ఓకే, సో 2 రకాల థీమ్స్. ఓకే, ఎస్, ఇక్కడ 2 రకాల థీమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంటర్నేషనల్ విమెన్స్ డే సంబంధించిన థీమ్ మనం చూసుకుంటే దట్ ఈస్ గివ్ టు గెయిన్. ఇక్కడ మీరు తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మీడియం, యూ హ్యావ్ టు బై హార్ట్ ఆర్ మగ్ ఇట్ అప్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? మరే రెండవది యునైటెడ్ నేషన్స్. ఈ యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన థీమ్ ఏంటంటే దట్ ఈస్ రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్. ఓకేనా? సో దట్ ఈస్ రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్. ఓకే, సో ఈ 2 థీమ్స్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? సో రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్, ఈ 2 థీమ్స్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్అఫీషియల్గా మనం ఈ విమెన్స్ డేని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 1911 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే యునైటెడ్ నేషన్స్ నుంచి మనం చూసుకుంటే దీనిని మనం 1975 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఒకటి యునైటెడ్ నేషన్ తరఫున చూసుకుంటే 1975 నుంచి, జనరల్గా అయితే 1911 నుంచి. అఫ్కోర్స్ దాన్ని అప్పట్లో న్యూయార్క్లో స్టార్ట్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ అయితే అడగడానికి మన స్కోప్ లేదు. బట్ థీమ్స్ మాత్రం మీరు 100కి 200% గుర్తుపెట్టుకోవాల్సింది. 200% ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి గివ్ టు గెయిన్. ఓకేనా? మీకు గివ్ టు గెయిన్ అనగానే మీకు ఆ బొమ్మ గుర్తు రావాలి. రెండవది దట్ ఈస్ రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీలోకి ఎంటర్ అవ్వే ముందు ఇది చూసుకుందాం. మరి రెండవది రాజ్యాంగం వీళ్ళకి ఇస్తున్న కొన్ని వెసులుబాట్లని నేను ఇక్కడ మాట్లాడబోతున్నా.
సో ఫస్ట్ వెసులుబాటు ఆర్టికల్ 14, 14th ఆర్టికల్. ఇదంతా ఏంటి నాకు ఫండమెంటల్ రైట్ అంటే ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 14 నాకు ఏమని చెప్తుంది, సమానత్వపు హక్కు చెప్తుంది. ఓకేనా, సమానత్వపు హక్కు. అందుకే ద గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఫర్ విమెన్. అంటే ఇక్కడ ఏంటంటే స్త్రీని రక్షించడం, స్త్రీని సమానంగా చూడడం అనే విషయం గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. ఇక రెండవది ఆర్టికల్ 15, అదేవిధంగా ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3. ఈ రెండు దేని గురించి మాట్లాడుతున్నాయంటే వాళ్ళ పట్ల మనం చూపించే కొన్ని రకమైన విషయాల్ని మీరు ఇతరులని డిస్క్రిమినేషన్గా భావించరాదు. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ సమానమని మనం చెప్తున్నాం, మరి అలానే మీరు బస్సులో ఎక్కగానే ఈ సీటు స్త్రీలకు మాత్రమే కేటాయించింది అని ఒకటి కనబడుతుంది. అది మిమ్మల్ని వివక్షతకు గురి చేసినట్టు కాదు. అంటే ఆ సీటు స్త్రీల కోసం పెడితే వాళ్ళకి రిజర్వ్ చేసినంత మాత్రాన మరి మమ్మల్ని సమానంగా చూడట్లేదని కాదు. మన దేశం అనేది ఒక రకమైన డిస్క్రిమినేషన్ ఫాలో అవుతుంది. ఆ డిస్క్రిమినేషన్ పేరు ఏంటంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్. ఓకేనా, మన దేశంలో ఉన్న ఆ డిస్క్రిమినేషన్ పేరు ధనాత్మక. ఓకేనా, ధనాత్మక విచక్షణతో కూడిన ఒక డిస్క్రిమినేషన్. ఓకేనా, సో ధనాత్మకంగా ఉంది. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి ఉందండి, ఒక మదర్ ఉంది. ఈ మదర్కి 3 పిల్లలు ఉన్నారు. ఓకేనా, ఒక పిల్లోడు హైలీ ఇంటెలిజెంట్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, మరి రెండో వ్యక్తి ఇతడు ఒక మీడియం క్యాండిడేట్, మరి మూడో వ్యక్తి ఇతను ఫిజికల్లీ విత్ డిజేబుల్డ్. ఓకేనా, ఇతను ఎవరి సహాయం లేదు, నడవలేడు. మరి అలాంటప్పుడు ఈ తల్లి ఈ 3 మీద నెంబర్ వన్ అనే ఇలా ఈక్వల్ ప్రేమ చూపించడం కరెక్టా, లేదంటే వీడికి 0 ప్రేమ చూపించి వీడికి 5% ప్రేమ చూపించి వీడికి 100% ప్రేమ చూపించడం ఏది కరెక్ట్? సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఎలాంటి వివక్షత, ధనాత్మక వివక్షత. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే ధనాత్మక వివక్షత. అంటే ఈ తల్లికి ఎవరిని చంపాలని ఇంట్రెస్ట్ లేదు, సో కానీ అందరి మీద ప్రేమ ఉంది. కానీ ప్రేమ చూపించాల్సిన విషయానికి వస్తే వీడి మీద కాస్త ఎక్కువ, కాస్త కాదు చాలా చూపించాలి, వీడి మీద మోడరేట్గా, వీడికి చూపించకపోయినా హీ లివ్స్ హిమ్సెల్ఫ్, వాడి కాళ్ళ మీద బ్రతుకుతాడు. మన దేశం కూడా ఇక్కడ అదే ఫాలో అవుతుంది. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే దట్ ఈస్ ప్రొహిబిట్స్ ద డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఇక సెక్స్ అంటే మగవాడు ఆడది అనే ఈ 2 కారణాల వల్ల మీరు ఎలాంటి వివక్షతను ఆడవారి మీద చూపించకూడదు. మరి తర్వాత 15 సబ్ క్లాస్ 3 ఇదేం చెప్తుందంటే గవర్నమెంట్ టు మేక్ స్పెషల్ లాస్. గవర్నమెంట్ అంటే ఆడవాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు తయారు చేయొచ్చు. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ద విమెన్ అండ్ చిల్డ్రన్. ఓకేనా, సో స్త్రీల కోసం కానీ చిల్డ్రన్ కోసం కానీ వాళ్ళకంటూ స్పెషల్గా కొన్ని రకాలైన ప్రొవిజన్స్ని ఏర్పాటు చేయొచ్చు. మరి ఆర్టికల్ 39A, ఆర్టికల్ 39A, 39D, 42 తర్వాత ఇవన్నీ కూడా మనకి ఏం మాట్లాడుతున్నాయి, దే ఆర్ ఆల్ డిపిఎస్పిస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీస్. అంటే తెలుగులో ఆదేశిక సూత్రాలు అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. సరే, ఆర్టికల్ 39A ఇది ఏం చెప్తుందంటే, సో ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఎన్ష్యూర్ దట్ మెన్ అండ్ విమెన్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ టు అడిక్వేట్ లైవ్లీహుడ్. వాళ్ళ బ్రతకడానికి వాళ్ళకు ఒక ఉపాధి ఇవ్వాలంటుంది కదా, వాళ్ళకి సరిపోయేంత ఉపాధిని మనం ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా, వాళ్ళకి సరిపోయేంత ఉపాధిని మనం ఇవ్వాలి. మరి 39D దట్ ఈస్ ప్రొవైడ్స్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. సమానమైన పనికి సమానమైన వేతనాన్ని ఎలాంటి లింగ భేదాలు లేకుండా మనం ఇవ్వాలని చెప్తుంది. మరి ఆర్టికల్ 42 ఇదేం చెప్తుందంటే మెటర్నిటీ రిలీఫ్ ఫర్ విమెన్. అంటే ఆడవాళ్ళకి ఆ గర్భధారణ సమయంలో వాళ్ళకి ఖచ్చితంగా మెటర్నిటీ లీవ్స్ని మనం ప్రొవైడ్ చేయాల్సిందే. ఇంకా గట్టి చెప్పాలంటే పేమెంట్తో కూడుకున్న మెటర్నిటీ బెనిఫిట్స్ని కూడా ఇవ్వాలి. మరి నెక్స్ట్ ఆర్టికల్ 51A అందులో మళ్ళీ సబ్ క్లాస్ E ఇది చూసుకునేసరికి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ చెప్తుంది. అంటే ఒక పౌరుడికి ఉండాల్సిన ప్రాథమిక విధులు ఏంటో చెప్తుంది. ఆ ప్రాథమిక విధులలో దట్ ఈస్ ఎంకరేజింగ్ సిటిజన్స్ టు గివ్ అప్ ప్రాక్టీసెస్ దట్ ఆర్ హార్మ్ఫుల్ టు విమెన్స్ డిగ్నిటీ. ఆడవాళ్ళ యొక్క మర్యాదను దిగజార్చే విధంగా ఏ పౌరుడు కూడా బిహేవ్ చేయరాదు, చేస్తే అతనికి చట్టపరంగా శిక్షలు ఉంటాయి. మరి నెక్స్ట్ 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ఎప్పుడు వచ్చినాయి, 1992, 93 ఆ టైంలో మనకి రావడం జరిగింది, పివి నరసింహారావు కాలంలో. ఓకేనా, మరి అక్కడ చూసుకుంటే గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీల్లో కానీ ఆడవారికి 33% రిజర్వేషన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టైంలో చూసుకుంటే 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ ఏం చెప్తుంది, విమెన్కి ఇటు ఎమ్మెల్యే సీట్స్లో కానీ అటు పార్లమెంటరీ ఎంపీ సీట్స్లో కానీ ఇందులో
33% రిజర్వేషన్ ఇవ్వాలనే విషయాన్ని కూడా ఇది ధృవీకరించడం జరుగుతుంది. సో ఇండియన్ రాజ్యాంగం చూసుకుంటే ఇవి మనకి బేసిక్ థింగ్స్. మరి నెక్స్ట్ ఇక కొంచెం మనం చూసుకుందాం కొన్ని విషయాలు. రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ ఈక్వల్ పేమెంట్. ఓకే సరే, కొంచెం మీకు చట్టాలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి రైట్ టు ఎడ్యుకేషన్, ఈ రైట్ టు ఎడ్యుకేషన్లో భాగంగా మీరు ఒక అమెండ్మెంట్ చూడొచ్చండి. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా మనకి ఆర్టికల్ 21A అనేది ఒకటి మనకి రావడం జరిగింది. ఆర్టికల్ 21A, అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఆర్టికల్ 45. ఇవేం చెప్తున్నాయి మనకి? 0 నుంచి 6 సంవత్సరాలు, 6 నుంచి 14 సంవత్సరాలు ఈ పిల్లలకి మనం ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఉచిత అండ్ నిర్బంధ విద్యను ఇవ్వాలి. నేను చదవను చేయను, ఆ పిల్లలకి ప్రాథమిక హక్కులు లేవు, నేను చదవనంటే కుదరదు, ఖచ్చితంగా చదవాల్సిందే, ఖచ్చితంగా చదవాల్సిందే. అలా వీళ్ళకి సెపరేట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని మనకు ఒక చట్టం వచ్చిందండి. ఆ చట్టం పేరు ఏంటంటే దట్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2009లో రావడం జరిగింది. దీని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకునే విధంగా ఇక్కడ చట్టం చేయబడింది. ఈ చట్టం ఎప్పుడు అమలైంది అనేది మనం చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. 2010, అది కూడా ఏప్రిల్ 1వ తారీఖు నాడు దీన్ని అమలు చేయడం జరిగింది. మరి రెండవది ఈక్వల్ పేమెంట్ ఫర్ ద ఈక్వల్ వర్క్. ఇక్కడ చూసుకుంటే దీని మీద మనకు ఒక చట్టం వచ్చింది. దాని పేరేంటంటే ఈక్వల్ రెమ్యునరేషన్. ఓకేనా? ఈక్వల్ రెమ్యునరేషన్ 1976 చట్టం ఇక్కడ రావడం జరిగింది. 1976 చట్టం రావడం ఇక్కడ జరిగింది. మరి నెక్స్ట్ రైట్ అగెన్స్ట్ సెక్సువల్ హరాస్మెంట్స్ ఎట్ వర్క్ ప్లేస్. ఈ కాంటెక్స్ట్లో మనం ఒక ఫేమస్ కేసును చూడొచ్చు. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997 కేసును చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పనుల్లో ఉన్న ఒక గవర్నమెంట్ అధికారిని అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఆవిడ తరపున ఒక ఎన్జిఓ సంస్థ విశాఖ ఇది ఫైట్ చేయడం జరిగింది. దాన్నే మనం విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే పేరుతో మనం చూసుకుంటాం. 1997లో వచ్చింది. ఇక్కడ వర్క్ ప్లేస్లో ఎలా కూడా మీరు సెక్సువల్ హరాస్మెంట్స్ చేయొద్దు. మరి ఈ కేసుకు సంబంధించి ఒక చట్టం 2013లో వచ్చింది. ఆ చట్టాన్ని మనం ఏమంటున్నామంటే పోష్ యాక్ట్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా? పోష్ యాక్ట్ 2013. మరి పోష్ అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్, అంటే పనిచేసే ప్రదేశంలో వారిని లైంగికంగా వేధించకూడదు అనే చట్టం కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా? సో ఈ చట్టం ప్రకారంగా ఒక సెపరేట్ సెల్ని ఏర్పరచారు. ఆ సెల్లో చూసుకుంటే ప్రతి ఆర్గనైజేషన్లో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వీళ్ళు ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కింద పనిచేసి వాళ్ళ కంప్లైంట్స్ తీసుకుంటారు. ఆ తీసుకునేటప్పుడు మహిళ కాల్ ద్వారా కానీ మొహానికి ఏదైనా క్లాత్ కట్టుకొని కానీ ఎలా వచ్చి కూడా కంప్లైంట్ చేయొచ్చు. మౌఖికంగా చేయొచ్చు లేదా డైరెక్ట్గా వచ్చి చేయొచ్చు. విమెన్ కెన్ ఫైల్ ఎ కేస్ ఇఫ్ దే ఫేస్ హరాస్మెంట్స్ ఆర్ ఇన్అప్రాపరియేట్ బిహేవియర్. క్రిమినల్ కేసెస్ ఆల్సో బి ఫైల్డ్ అండర్ ద రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ ది ఐపీసీ. వీటి కింద ఇలా ఒక ప్రత్యేకమైన ప్రొవిజన్ వచ్చింది. మరి నెక్స్ట్ డౌరీ కోసం, వరకట్న వేధింపుల కోసం చూసుకుంటే మనకి ఇక్కడ యాంటీ డౌరీ. ఓకేనా? యాంటీ డౌరీ అనొచ్చు లేదా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనే పేరుతో కూడా మనం పిలుచుకోవచ్చు. ఇది 1961లో రావడం జరిగింది. వరకట్నాన్ని నిషేధించే విధంగా ఇది వచ్చింది. బట్ వచ్చింది కానీ అది చేసిన మంత్రులు, ఆ ఎంపీలే దీన్ని ఇంకా ప్రమోట్ చేస్తారు. ఇంకెక్కడ మారుతుందండి మనం. ఓకేనా? సో దీని ప్రకారంగా ఎవరైనా అదనపు కట్నాన్ని వేధిస్తే వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష, మినిమం ఫైన్ 15,000 రూపాయలు ఇక్కడ కోర్టులు విధిస్తాయి అన్నట్లుగా. మరి సరే, ఈ అదనపు కట్నం వేధిస్తురని ఈ సంవత్సరంలో వచ్చింది కదా. సో దాని ప్రకారంగా కట్నం తీసుకోకపోయినా ఆ పలానా మహిళ ఇంటికి వచ్చాక అత్తమామల నుంచి కానీ ఇరుగు పొరుగు వారి నుంచి కానీ వేధింపులు వస్తున్నాయి అనే కారణంతో ఇక్కడ గృహహింస చట్టం, దాన్నే మనం డొమెస్టిక్ వైలెన్స్, ఓకేనా, డొమెస్టిక్ వైలెన్స్ చట్టాన్ని కూడా మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? 2005లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడు వచ్చింది చూడండి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే విమెన్ కెన్ ఫేస్ ద థ్రెట్స్ ఫ్రమ్ ఫిజికల్లీ, ఎమోషనల్లీ, ఎకనామికల్లీ, తర్వాత సైకలాజికల్లీ, ఇలా ఏ అబ్యూస్ వచ్చినా కూడా తను ఇక్కడ పిటిషన్ పెట్టొచ్చు. మరి నెక్స్ట్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఒకవేళ తన దగ్గర డబ్బులు లేని సందర్భంలో ఆ కోర్టులు, ఆ గవర్నమెంటే తనకి ఒక ప్రత్యేక న్యాయవాదిని తన తరపున మాట్లాడడానికి ఇక్కడ స్వీకరించవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే దాన్ని ఏమంటున్నామంటే లీగల్ సర్వీసెస్ యాక్ట్. 1987 ప్రకారంగా ఆవిడ తరపున మాట్లాడడానికి ఒక ప్రత్యేక వకీలుని కూడా ఇక్కడ
ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ అసిస్టెంట్, ఓకేనా, ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మనం మాట్లాడుకుంటుంది. మరి నెక్స్ట్ రైట్ టు ప్రాపర్టీ. చూడండి, చాలామంది తండ్రులు కూతురుని కన్న తర్వాత కట్నం పెట్టేసి పంపించేసి ఆస్తిలో ఒక్క వంతు కూడా భాగం ఇవ్వరు. ఓకేనా, దాని కింద మనం చూసుకుంటే ఇక్కడ హిందూ సక్సెషన్ యాక్ట్, ఓకేనా, అంటే ఇక్కడ తెలుగులో ఏంటంటే హిందూ వారసత్వ చట్టం సక్సెషన్ యాక్ట్ ఎప్పుడొచ్చింది? 2005లో ఈ యాక్ట్ రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ కోర్ట్ జడ్జ్మెంట్స్ హ్యావ్ ఆల్సో స్ట్రెంథెన్డ్ విమెన్స్ ప్రాపర్టీ రైట్స్ ఓవర్ ద టైం, ఇలా మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ విమెన్ని మీరు అరెస్ట్ చేయాలన్నా అటెన్షన్ చేయాలన్నా, జనరల్గా స్త్రీలని మీరు అరెస్ట్ చేయాలంటే అది సూర్యోదయం అండ్ సూర్యాస్తమయం ఈ రెండింటి సమయాల్లో చేయాలి. ఒకవేళ అర్ధరాత్రి మీరు అరెస్ట్ చేయాలనుకుంటే ఒక లేడీ కానిస్టేబుల్ కానీ లేడీ ఆఫీసర్తో కానీ మీరు అరెస్ట్ చేయొచ్చు. ఓకేనా, అంతే తప్ప అక్కడికి ఏ మగ ఆఫీసర్ కూడా ఏ మేల్ క్యాండిడేట్ కూడా అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. తన డిగ్నిటీని కాపాడే విధంగా తను కావాలంటే ఫేస్కి మాస్క్లు, ఇప్పుడు మీరు చూడండి కొన్ని మసాజ్ సెంటర్లు ఉంటాయి, విమెన్ వచ్చేటప్పుడు మనకి ఎలా వస్తారు, లేడీ కానిస్టేబుల్స్ పట్టుకొచ్చుకొని వాళ్ళకి మాస్కులు చుట్టి మరి తీసుకొస్తారు అలా అన్నట్లుగా. ఓకేనా, సో అదే చెప్తుంది, విమెన్ కెన్ నాట్ అరెస్టెడ్ బిట్వీన్ సన్సెట్ టు సన్ రైజ్ ఎక్సెప్ట్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. ఓన్లీ ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ కెన్ అరెస్ట్ విమెన్. విమెన్ కెన్ నాట్ బి ఫోర్స్డ్ టు అపియర్ ఎట్ పోలీస్ స్టేషన్ ఫర్ క్వశ్చనింగ్ అండ్ మస్ట్ బి ఇంటరాగేటెడ్ ఎట్ దర్ రెసిడెన్సీ. అలా ఇంటి చుట్టూ ప్రాంతాల్లో ఇలా కూడా మనం చేయరాదు, ఎందుకంటే తన డిగ్నిటీని కాపాడాలనే ఉద్దేశంతో మనకి ఇది రావడం జరిగింది. మరి నెక్స్ట్ సేఫ్ అండ్ లీగల్ అబార్షన్. సరేనండి, ఒక విమెన్ కంట్రోల్లో లేకుండా ఒక గ్యాంగ్ రేపో సంథింగ్ ఇంకేజ్ జరిగింది, తనకి ఇష్టం లేని ఒక బిడ్డని మొదటి సిచ్యువేషన్ వచ్చింది. మరి అలాంటప్పుడు ఇక్కడ మనకి రైట్ టు లీవ్లోనే, అంటే జీవించే హక్కు మనకి ఏం చెప్తుంది, రైట్ టు లీవ్, దట్ ఈస్ ఆర్టికల్ 21 మనకు చెప్తుంది కదా. ఆర్టికల్ 21 మనకి జీవించే హక్కు చెప్పినప్పుడు ఎలా పడితే అలా జీవించాలా, ఇష్టం వచ్చినట్టు జీవించాలా. రైట్ టు డిగ్నిటీ, చావులో కూడా మన డిగ్నిటీ కోరుకుంటున్నాం. మనకి యాక్టివ్ యూథనేషియా, ప్యాసివ్ యూథనేషియా అంటే మరణాన్ని ప్రాప్తించడం. మన శరీరం తీసుకోవడం మన వల్ల కానప్పుడు తులసి నీళ్ళు పోసి చంపడం మనం చూస్తాం కదా, అలానే మనకు అవసరం మెడికేషన్ ఆపేసి అలా చంపడాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే చావులో కూడా మన డిగ్నిటీని కోరుకున్నప్పుడు మరి బ్రతకడంలో డిగ్నిటీ ఎందుకు కోరుకోవద్దండి. ఇష్టం లేని బిడ్డని తను పెంచుకుని ఏం చేస్తుంది, అలా తనంతట తాను అబార్షన్ చేయించుకునే ఆ చట్టం, ఆ వెసులుబాటు కూడా మనకి ఇక్కడ కల్పించింది. ఓకేనా, దాన్నే మనం ఏమంటున్నామంటే మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ఇది మనకి 1971లో రావడం జరిగిందండి ఈ యాక్ట్, ఈ 1971లో. దీని ప్రకారంగా ఆ బిడ్డని ఎంతకాలంలోపు మీరు టర్మినేట్ చేయొచ్చు అంటే ఆ ప్రెగ్నెన్సీ అనేది మనకి ఖచ్చితంగా 20 వారాలు ఉండాలండి. స్పెసిఫిక్ కండిషన్లో 20 వారాలు ఉండాలి. అందుకే ఇలాంటి కేసెస్లలో సుప్రీంకోర్టు కూడా అత్యంత స్పీడ్గా ఇక్కడ తీర్పడం జరుగుతుంది. మైనర్స్ కెన్ యాక్సెస్ అబార్షన్ విత్ పేరెంటల్ కన్సెన్షన్. ఒకవేళ 18 సంవత్సరాలు నిండని వారైతే, అంటే ఆ పిల్లలు కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే తల్లిదండ్రుల సమక్షంలో ఆ అబార్షన్ తీసివేయడం జరుగుతుంది. ఒకవేళ ద లా ప్రొటెక్ట్స్ విమెన్స్ హెల్త్ అండ్ రీప్రొడక్టివ్ రైట్స్, ఇవన్నీ కూడా చూసుకుంటుంది. దీని మీద మనకి కేరళలో అనుపమ పరమేశ్వరన్ ఒక మూవీ కూడా వచ్చిందండి. ఓకేనా, సో ద జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అన్న మూవీ కూడా దీని మీద వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ మెటర్నిటీ లీవ్ రైట్స్, అంటే ఈ గర్భధారణ సమయంలో తనకి పేమెంట్తో కూడుకున్న హాలిడేస్ కూడా ఇవ్వాలి మనం. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది మనకి, మెటర్నిటీ బెనిఫిట్ లీవ్స్, ఇది 1961లో మనకి చట్టం రావడం జరిగింది. ఓకేనా, ఈ చట్టం రావడం జరిగింది. తర్వాత మళ్ళీ చట్టాన్ని మళ్ళీ 2017లో మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. ఓకే, దీని ప్రకారంగా ఒక మహిళకి ఎంతకాలం వరకు మనం అలాంటి హాలిడేస్ ఇవ్వచ్చు అంటే 26 వారాలు ఆఫ్ ద పేడ్ లీవ్ ఫర్ ద ఫస్ట్ 2 చిల్డ్రన్. ఇద్దరు పిల్లలకి 26 వారాలు. మరి మూడో పిల్లవాడు పుడితే అదనంగా మళ్ళీ ఒక 12 వారాలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆధారత అంటే లేదు. ఓకేనా, అక్కడ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలా. తర్వాత రైట్ అగెనిస్ట్ ఫీమేల్ ఫోర్టిసైడ్, అంటే ఇక్కడ ఫోర్టిసైడ్ అంటే ఏంటంటే సైడ్ అంటే చంపడం. ఓకేనా, ఎలా చంపుతారు మీరు, పుట్టేటప్పుడే కడుపులో ఉన్న బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ, ఇగో ఇలాంటిదాన్ని మనం ఏమంటామంటే ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఓకేనా, డయాగ్నోసిస్ ఇస్తాం మనం. డయాగ్నోసిస్ అంటే పిండం ఏముంది మనకి, ప్రీ నేటల్ అంటే పుట్టడానికంటే ముందే ఆ డయాగ్నోసిస్ టెస్ట్ చేస్తామో ఆ యాక్ట్. ఈ యాక్ట్ మనకి 1994లో రావడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారంగా సదర్ హాస్పిటల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కడుపులో ఉన్న బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ అని ధృవీకరించాల్సిన అవసరం లేదు. అలా చేస్తే వాళ్ళకున్న లైసెన్స్ కూడా మనం తీసివేయడం జరుగుతుంది. అలా దీన్ని రావడం జరిగింది. తర్వాత రైట్ అగెన్స్ట్ స్టాకింగ్ అండ్ ఓరిజం, అంటే ఏంటంటే కొంతమంది మహిళల్ని కొంతమంది కావాలని స్టాకింగ్ ఇస్తారు, వాళ్ళ వెనకాల వెళ్తారు, వీళ్ళు ఏం చేస్తారు. అలాంటిది ప్రూవ్ అయిందంటే వాళ్ళకు కూడా ఇక్కడ
సెక్షన్ 354D ఐపీసీ ప్రకారంగా వాళ్ళకి పనిషబుల్ శిక్ష. అదే సెక్షన్ 354C ప్రకారం చూసుకుంటే దట్ ఈస్ క్రిమినలైజ్ ఓరిజం ఇంక్లూడింగ్ ద సీక్రెట్లీ వాచింగ్ రికార్డింగ్ విమెన్ ఇన్ ప్రైవేట్ సిచ్యువేషన్స్. ఇలా ఇవన్నీ రకాలుగా వచ్చింది. అండ్ దీని కింద మనకి 2000 వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా వీళ్ళ కింద సైబర్ ఓరిజం కేసు కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ చట్టాలని డీటెయిల్గా నోట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే 1956లో మనకు ఒక యాక్ట్ వచ్చిందండి. ఈ యాక్ట్ని మీరు PITA యాక్ట్, ఓకేనా, పిటా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్. ఇమ్మోరల్ అంటే అనైతికంగా ఇక్కడ మీరు ట్రాఫికింగ్ చేస్తే, అంటే ఆడవాళ్ళని మీరు కిడ్నాపులు చేస్తే. సో ఈ చట్టం మీకు ఎప్పుడు వచ్చింది? 1956లో వచ్చింది. అంటే అప్పటి నుంచే ఆడవాళ్ళని అరెస్టులు కిడ్నాపులు చేసేది అప్పటి నుంచే మనకుంది. మరి నెక్స్ట్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఇది 1961లో వచ్చింది. కమిషన్ ఆఫ్ ది సతీ, అంటే సతీ ప్రివెన్షన్ యాక్ట్ మనకు అప్పుడెప్పుడు 1829 మనకి రాజారాం మోహన్ రాయ్ సిఫార్సుల మేరకు మనకు అప్పట్లో విలియం బెంట్ తీసేసింది కదా. మళ్ళీ సేమ్ మన దేశంలో చివరి సతీ ఎప్పుడు జరిగిందంటే 1987 ఆ టైంలో జరిగింది. ఓకేనా. సో అప్పటికి మన ఇందిరాగాంధీ కూడా చనిపోవడం జరిగింది. 1987లో మళ్ళీ సతీ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. తర్వాత 2005లో మనకి గృహహింస నిరోధక చట్టం వచ్చింది. తర్వాత పోష్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్, ఇది 2013లో వచ్చింది. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ ది విమెన్, వీళ్ళకి సంబంధించిన యాక్ట్ 1986లో వచ్చింది. ఇలా మొత్తంగా స్త్రీకి సంబంధించి మన దేశం ఇలా కట్టుదిట్టమైన చర్యల్ని ఫాలో అవ్వడాన్ని మనం నేటికి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఐ హోప్ ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నా. అందుకే ఇంతసేపు టైం తీసుకొని మరి మీకోసం ఈ క్లాస్ని చెప్పడం జరిగింది. ఓకేనా. సో చెప్పిన ప్రతి చట్టాన్ని కూడా నీట్గా నోట్ చేసుకోండి. ఎన్ని చట్టాలు మనం మాట్లాడుకున్నాం? వీ డిస్కస్డ్ మెనీ. ఓకేనా. ఎడ్యుకేషన్, పాష్ యాక్ట్, డౌరీ యాక్ట్, గృహహింస చట్టం, ఫ్రీ లీగల్ ఎయిడ్, ఈక్వల్ వేజెస్ ఫర్ ద ఈక్వల్ వర్క్, రైట్ టు ప్రాపర్టీ, రైట్స్ డ్యూరింగ్ అరెస్ట్ అటెన్షన్, రైట్ టు సేఫ్ అండ్ లీగల్ అబార్షన్, మెటర్నిటీ బెనిఫిట్ లీవ్స్, సో అగెన్స్ట్ ఫీమేల్ ఫర్టిసైడ్, దట్ ఈస్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ యాక్ట్ 1994. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే.